మణుగూరు ఓసీ2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణి సంస్థకు అప్పచెప్పాలని, మణుగూరును కాపాడాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. వ్యాపార సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, చిరు వ్యాపారులు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు కూడా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. మణుగూరు ఓసీ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించాలని, ఈ ప్రాంత అభివృద్ధిని కాపాడాలని అఖిల పక్షాలు కోరుతున్నాయి. ఈ డిమాండ్తో వారు సేవ్ మణుగూరు పేరుతో ఈ బంద్ను చేపట్టారు. అక్కడ దుర్గ్యాల సుధాకర్, సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి. 1974లో మణుగూరులో పీకే1 బొగ్గు గని ప్రారంభమైంది. నాటి నుంచి మణుగూరులో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలతో పాటు పీకే2, పీకే3, ఓసీ2, ఓసీ4 ఇలా విస్తరణతోటి సుమారు ఈ మణుగూరు ప్రాంతంలో 6000 మంది సింగరేణి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారితో పాటు ఈ ప్రాంతంలో కూడా వ్యాపారస్తులు, బిజినెస్ అంతా పెరిగిపోయి ప్రశాంతంగా మణుగూరులో అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ నేడు మణుగూరులో ఉన్నటువంటి బొగ్గు బావులు కేవలం 2 నడుస్తూ ఉన్నాయి. ఒకటి మణుగూరు ఓసీ. ఈ మణుగూరు ఓసీ 2027 వరకే పర్మిషన్ ఉంది. దీనిని ఎక్స్టెన్షన్ చేయాలని, అదేవిధంగా మణుగూరు పీకే ఓసీ డిప్ సైడ్ బ్లాక్ను ప్రైవేట్ పరం చేయాలని ప్రధానంగా చూస్తూ ఉన్నారు. దాని డిప్ సైడ్ బ్లాక్ను ప్రైవేట్ పరం చేయకుండా సింగరేణికే కేటాయిస్తే, ఈ మణుగూరు ఎక్స్టెన్షన్ బావిని పొడిగిస్తే మళ్ళీ సుమారు 10 సంవత్సరాల వరకు సింగరేణి కార్మికులు ఎలాంటి డోకా లేకుండా ఇక్కడ పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 2 అంశాలని మేము ప్రధానంగా తీసుకొని ఈరోజు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు మణుగూరులో ఇంకా 25 సంవత్సరాల వరకు ఈ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు సర్వే డిపార్ట్మెంట్ చెప్తా ఉంది, అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న 2 బొగ్గు బావిలను కూడా ఒకటి ప్రైవేట్ పరం చేసి, ఒకటి పర్మిషన్ లేకుండా చేస్తే ఉన్న కార్మికుల్ని వేరే ప్రాంతాలకు తరలించాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిని గుర్తింపు సంఘంగా మేము గుర్తించి ఇవాళ దీన్ని ఆందోళన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు సింగరేణి ప్రాంతమైనటువంటి ఈ మణుగూరు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఈ జిల్లాలో బొగ్గు నిక్షేపాలు బాగా ఉన్నాయని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ మణుగూరులో బీటీపీఎస్ నిర్మాణం కూడా చేపట్టి ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 51%, కేంద్ర ప్రభుత్వం 49% వాటా ఉంది. ఈ 2 ప్రభుత్వాలు మరి ఏం చేస్తా ఉన్నాయి? ఇవాళ సింగరేణి కార్మికుల్ని పట్టించుకోకుండా ఈ బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేసి ఇవాళ చేతులు దులుపుకొని కార్మికులతో ఇలా మామూలు అసంఘటిత కార్మికులతో ఇలా కార్యక్రమం చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఇలా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రధానంగా మణుగూరు ఓసీ ఎక్స్టెన్షన్ చేయాలి, 2 పీకే ఓసీ డిప్ సైడ్ బ్లాకును సింగరేణికే కేటాయించాలని డిమాండ్ తోటి ఇలా బంద్ పిలుపునిచ్చాం. ఈ బంద్లో కూడా దశల వారీ ఆందోళన, గతంలో అధికారులకు మెమరాండాలు ఇచ్చాం, తర్వాత రిలే నిరాహార దీక్ష చేశాం. ఈరోజు మణుగూరు పట్టణం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు అఖిలపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు మరియు కార్మిక సంఘాలు కూడా ఇచ్చిన బంద్కి మణుగూరులో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అందరూ స్వచ్ఛందంగా, ఎందుకంటే సేవ్ మణుగూరు పేరుతోటి
మణుగూరులో సింగరేణి కార్మికులు ఉంటేనే ఇలా ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా జరుగుతుందనే ఉద్దేశంతో వ్యాపార సంస్థలు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బంద్లో ప్రభుత్వం ఎక్కడైనా సరే ఈ యొక్క బంద్ని గ్రహించి సింగరేణికి ఈ డిప్ సైడ్ బ్లాక్ను కేటాయించకపోతే కార్మిక సంఘాలతో కలుపుకొని మళ్ళీ పెద్ద ఎత్తున అవసరమైతే జిల్లా బంద్ కూడా పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ బంద్లో పాల్గొన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపారస్తులకి, చిరు వ్యాపారులకి సహకరించిన అన్ని వర్గాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పేరు మధుసూదన్ రెడ్డి, సిపిఐఎంఎల్ ప్రజాపంద మణుగూరు డివిజన్ కార్యదర్శి. ఒకప్పుడు కృగ్గాముగా ఉన్నటువంటి బండారుగూడెం 1974లో ఈ ప్రాంతంలో సింగరేణి ఏర్పాటైన దగ్గర నుంచి ఈ 50 సంవత్సరాల కాలంలో దినదిన అభివృద్ధి చెందింది. దీంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అటు ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధి పొందినటువంటి పరిస్థితి, అభివృద్ధి పొందినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ పక్కన బీటీపీఎస్ కావచ్చు, అశ్వాపురం హేవాడ ప్లాంట్ కావచ్చు, ఈ అనుబంధంగా పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా వేలాది మంది కుటుంబాలు ఉపాధి పొందినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఒకప్పుడు 5,000 మంది కార్మికులతోటి 5-6 బావులు నడిచినటువంటి ఈ మణుగూరులో ఇప్పుడు కేవలం ఒక 2కే పరిమితమైంది. ఆ 2 కూడా ఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ను ప్రైవేట్ పరం చేయడానికి ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్క మణుగూరు ఓసి అది 2027 వరకే దానికి ఒక అవకాశం ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేయట్లేదు, పర్యావరణ అనుమతులు ఇవ్వట్లేదు. అందుకనే ఈ డీప్ సైడ్ బ్లాక్ను ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి ఆ మణుగూరు ఓసీని ఎక్స్టెన్షన్ పరిమితులు ఎమ్మటే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ మణుగూరు దశలవారీ ఆందోళనలో భాగంగా ఈరోజు మణుగూరు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ 100% సక్సెస్ అయింది. ఈ సక్సెస్ అయిన దీన్ని చూసి అయినా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి దాన్ని ఓసీ2 డీప్ సైడ్ బ్లాక్ను ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి సింగరేణికి కేటాయించాలని, ఈ ఎక్స్టెన్షన్ మణుగూరు ఎక్స్టెన్షన్ని కూడా త్వరగా అనుమతులు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తాం. నా పేరు వాసిరెడ్డి చలపతిరావు, తెలుగుదేశం పార్టీ మహబూబాద్ పార్లమెంటరీ పార్టీ అడా కమిటీ మెంబర్ని. ఇవాళ మణుగూరు బంద్కి మిత్రపక్షాలతో సహా మేము కూడా కలిసి బంద్కు పిలిపివ్వడం జరిగింది. దానికి ప్రధాన కారణం మణుగూరులో ఉన్నటువంటి ఓసీ2ని మరి విస్తరింపజేసేటువంటి పనుల్ని ప్రభుత్వం ఇంకా దాని చర్యలు తీసుకోవట్లేదు. మరి భూసేకరణ అనేది చేశారు, అదే సర్వే చేశారు. ప్రజలకి మరి ఆ భూస్వాములకి మరి భూమి ఉన్నటువంటి యజమానులకి మరి కాంపెన్సేషన్ వెంటనే చెల్లించాలని దాని ఓసీ2ని విస్తరింపజేస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న వ్యాపార సంస్థలు కానివ్వండి, ఇక్కడ బ్రతకడానికి వచ్చినటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా మరి ఒకనాడు మరి 6-7 వేల మంది కార్మికులు ఉన్నప్పుడు ఇక్కడికి చాలామంది వలస వచ్చారు ఈ పట్టణానికి. ఇది కుగ్రామమైనటువంటి బండారుగూడెం పెద్ద పట్టణంగా సింగరేణి సంస్థ వల్ల అవతరించింది. కానీ నేడు అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిరాశని మిగిల్చేటువంటి పరిస్థితి ఉన్నది. మూలిగే లెక్క మీద తాటికేపడ్డట్టుగా ఇప్పుడు ఇవాళ 2 మాత్రమే బొగ్గుబావులు మిగిలి 2,000 మంది మాత్రమే సింగరేణి కార్మికులు మిగిలినటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి డీ బ్లాక్ని ప్రైవేటీకరించినట్టయితే ఇవాళ ప్రైవేటీకరణ చేస్తే వారి సొంత మనుషులను తెచ్చి పని చేయించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కోల్పోతారు. కాబట్టి ఇక్కడ మణుగూరు ప్రజల పరిస్థితి ఇంకా దుర్భరం అయింది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకి మిత్రపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అదేవిధంగా ఓసీ2ను కూడా విస్తరణ కార్యక్రమాలు త్వరితగతిన చేపట్టాలని చెప్పేసి బంధుకు పిలిపిస్తే ఇవాళ మణుగూరులో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు, పండ్ల వ్యాపారులు, అదేవిధంగా హోటళ్ళు, చిరు వ్యాపారులు, విద్యా సంస్థలు అందరూ కూడా బంధుకు సహకరించి మరి ముందు ఇంకా మీ అందరి మరి వ్యాపారులు కానీ ఇక్కడ మణుగూరులో నివసించే ప్రజలందరూ కూడా మరి ఈ ప్రభుత్వాలు కనుక ముందుకు రాకపోతే ఇంకా ఉద్యమాలు మిత్రపక్షాల తరఫున మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరి సహకారం కావాలని మరి తెలియజేసుకుంటే వాళ్ళ బంధుకు మీరు అందరూ సహకరించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మిత్రపక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం.